బీఆర్ఎస్ అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అధికారం పోవడంలో గత ప్రభుత్వంలో ఉన్న నలుగురు కాస్త ఇద్దరయ్యారన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన ఉందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరిగాయి. వేములవాడలో 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేశామన్నారు ఆది శ్రీనివాస్. అనేక కార్యక్రమాలు ఇక్కడ నేతన్నలకు పని కల్పించారండి. గత ప్రభుత్వం నేతన్నలకు బకాయిలు పెట్టిపోతే 200 పైచీల కోట్లు నుంచి 300 కోట్ల వరకు కూడా పాత బకాయిలను చెల్లించి నూతనంగా పని కల్పించే కార్యక్రమం ఆర్వీఎం ద్వారా కానీ ఇప్పుడు ఈరోజు చీరలు ఏదైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి తల్లులకు ఇచ్చేటువంటి ఏకరూప చీరలకు ఈరోజు వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే నేతలకు పని కల్పించే కార్యక్రమం ఆనాడు ఆ ప్రభుత్వం రాజన్న ఆలయానికి ఏటా 100 కోట్ల నానా పైసలు ఇవ్వకపోతే ఈరోజు 150 కోట్ల రూపాయలు వెచ్చించి వేల రాజన్న ఆలయం వేల పట్టాభివృద్ధిని కూడా ఆ రోజు సిరిసిల్ల జిల్లా అభివృద్ధి అయిపోతున్నట్టు ఇక్కడ ఆగదని చెప్పండి. అది మలక్పేట ప్రాజెక్టు నుంచి మేడికెళ్ల ద్వారా నీళ్లు ఇవ్వలేకపోయారు, కుడికాల ద్వారా నీళ్లు ఇవ్వకపోయారు. మీరు వచ్చిన తర్వాత రైతులకు నీళ్లు ఇచ్చే కార్యక్రమం శ్రీపాద ప్రాజెక్టును పడవ పెడితే కూడా ఆ కార్యక్రమం కూడా అమలు చేస్తూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చక్కటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వచ్చినటువంటి తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సబ్బండ వర్గాలు కోరుకునే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి సంవత్సరంలోనే ఇంచుమించు 60,000 ఉద్యోగాలు ఇచ్చుకోగలిగినాం. ఈ విధంగా అనేక కార్యక్రమం సన్నబియ్య పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. పేద పిల్లలకు ఎస్సీ ఎస్టీ గురుకులాల్లో కూడా 40% డైట్ ఛార్జీలు పెంచాము, 200% హాస్పిటల్ ఛార్జీలు నుంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందించాలని చెప్పండి. ఈరోజు గురుకులాలు కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ కాలేజీలు కూడా తీసుకుని వస్తున్నాం. పక్కన అగ్రహారంలో 10 కోట్లతో బాలికలకు సంబంధించి హాస్టల్ వచ్చింది, 200 కోట్లతో వేలాల్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది పేదల కోసం. ఈ విధంగా అనేక కార్యక్రమం ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా గత ప్రభుత్వం పెట్టిపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతుంది. రాబో రోజుల్లో కూడా తెలంగాణ ఓ రోల్ మోడల్ గా దేశానికి పరిచయం చేయబోతున్నారు ఈ ప్రభుత్వం అన్నమాట.